నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు, 2 గాయాలయ్యాయి. ఆలగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. అంతా ఒకటే ఫ్యామిలీనేనమ్మా. దూరం నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 4 మృతి చెందారు, 2 గాయాలయ్యాయి. ఆలగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ను సిట్ విచారించి వాగ్మూలాన్ని సిట్ రికార్డ్ చేసింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే మొత్తం 14 రోజుల సుదీర్ఘ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్పారనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన కాలంలో పెన్ డ్రైవ్లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ విచారించింది సిట్. అయితే 6,000 ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ పెన్ డ్రైవ్పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు చెప్పారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో పూర్తి నివేదికను సుప్రీంకోర్టులో సిట్ సమర్పించనుంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ జరిగింది. మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా జయశ్రాంచన్ నియమితులయ్యారు. టీజీపీసీ సెక్రటరీగా ఎం హరిత, రాజనగర్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా గరిమా అగర్వాల్కు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా జి లింగ్యా నాయక్, ఎంఆర్టీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈవి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ జరిగింది. మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా జయశ్రాంచన్ నియమితులయ్యారు. టీజీపీసీ సెక్రటరీగా ఎం హరిత, రాజనగర్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా గరిమా అగర్వాల్కు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా జి లింగ్యా నాయక్, ఎంఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఈవి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పైన ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిల్స్ను 60కు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బులాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేందర్ నగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వార్డు ఆఫీసులో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది. ఈ నెల 9న జేహెచ్ఎంసీ డీలిమిటేషన్ పైన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు 10 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సమయంలో 6,000కు పైగా అభ్యంతరాలు అందాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధిలో
పరిపాలన మరింత విస్తృతమవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్ సర్కిల్ కార్యాలయాలు ఉండడం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతోటి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పైన ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిల్స్ను 60కు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పడిన జోన్లలో ఉప్పల్, కుత్బులాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది. ఇక ఈ నెల 9న జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పైన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న అధికారులు 10 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సమయంలో 6,000కు పైగా అభ్యంతరాలు అందాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధిలో పరిపాలన మరింత విస్తృతమవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్ సర్కిల్ కార్యాలయాలు ఉండడం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతోటి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ పైన బీఆర్ఎస్ నేతలు విమర్శల వాగ్బానాలు సంధించారు. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలేంటి, రేవంత్ మాట్లాడిన మాటలేంటని దుజ్జమెత్తారు. మాట తప్పుడు, పార్టీలు మారుడు రేవంత్కు అలవాటేనని సెటేర్లు వేశారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ చార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి కేబినెట్ లోనే పింఛన్ 2,000 చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ కేబినెట్ లో మొదటి నెలలోనే 2,000 ఇచ్చినాం. నువ్వు 2 ఏళ్ళు అయింది, 4,000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? నువ్వేమో విద్యాశాఖ మంత్రి, నేను ఉద్ధరిస్తా, నాకు విద్య మీద ప్రేమ, పేదలంటే ప్రేమ అన్నావు. ఏం ప్రేమ నీది? 4 నెలలకెళ్ళి మెస్ బిల్ ఇవ్వకపోవడం, 4 నెలల నుంచి కటింగ్ కో కొబ్బరి నూనెకో కాస్మెటిక్ చార్జెస్ ఇవ్వకపోవడం, ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ? అంటే నీకు తొండాల లాగులు జొరగొట్టాడు ఎవరు లేడనా? నీ లాగులో టైం వస్తుంది బిడ్డ. నువ్వేదో బిర్ర వీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకట కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? రేవంత్ స్పష్టంగా చెప్తాను, సూటిగా చెప్తున్నాం. నువ్వు కేసీఆర్ ఏదైతే బండలు కట్టుకుని దీని దురుకుదంటే చావును మాట్లాడుతున్నావో, తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు లేచి వచ్చే అవకాశమే లేకుండా బండరాలు కట్టి నిన్ను మూసిలో పడేస్తారు. నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు. రాజకీయంగా నిన్ను బండలు కట్టి మూసిలో పడేస్తారు వచ్చే ఎన్నికలు. ఇటువంటి పిచ్చి మాటలు మానేయి, హౌల మాటలు మానేయి, భాష మార్చుకో, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం నేర్చుకో.
నువ్వు రెచ్చగొట్టాలని చూసినా ఇంకోటి చేసినా మాకు ఆ ఓపిక ఉంది. ఎందుకంటే నీ భాషల్ని చూసి వచ్చిన వాళ్ళం, నీ భాషల కుట్రలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళం. నువ్వు ఒక బచ్చగాడి వాళ్ళ ముందట, కేసీఆర్ ముందట నువ్వు వేసేవన్నీ కుప్పిగంతులు, హనుమంతుడి ముందట కుప్పిగంతులు లాగా వేస్తున్నావు. కానీ దానికైనా పద్ధతి నేర్చుకుంటే మంచిది రేవంత్. ఇప్పటికే నీది కంపు నోరని తెలుసు, మురికాలో కంటే అధ్వానమైన నోరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకోను. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు మాట్లాడే భాష, గ్రామ ప్రథమ పౌరులకు ఇచ్చేటువంటి సందేశము ఇదా? లాగుల తొండలు జొరిస్తా, పేగులు మెడకేసుకుంటా, గుడ్లు వీక్తా, పొందబెడతా, సస్తడు. ఇదేందండి నాయకుడు అంటే? చాలా ప్రాంతాల్లో ఓ దేవునితో పోల్చుకుంటారు, మా దేవుడయ్యా అంటారు. ముఖ్యమంత్రి అంటే కూడా ఓ దేవునిలాగా ఉండాలి కానీ, ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి కానీ, మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారండి? పేగులు మెడకేసుకోవడం ఏంది, తొండలు జొరించడం ఏంది? మాకు బూత్ కమిటీలు ఉండేవి ఎలక్షన్ల, కానీ ఈ బూత్ కమిటీలు ఏందో నాకు అర్థం కాలేదండి. ఎక్కడ చూడలే. పెద్ద పెద్ద మహనీయులు పుస్తకాలు తెలంగాణ చరిత్రను వెలికితీసి రాసిండ్రు, కానీ ఎక్కడ కూడా ఈ తెలంగాణలో ఈ బూత్ శాస్త్రం గురించి అయితే ఇక్కడ రాయలే. ఒక బూత్ శాస్త్రం అనే పెట్టాల్సిందేమో. కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఈ రకంగా మాట్లాడడం సభ్యత సంస్కారమా? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరొక దగ్గరికి పోవాల్సి వచ్చిందని నర్మగర్భంగా చెప్పారు. పులస అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థులతోటి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పుపై వస్తున్న విమర్శలపైన డైరెక్ట్గా మాట్లాడారు. నిన్న దానం నాగేందర్, నేడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు, ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, సంజయ్ కుమార్ సార్ అడిగేసాడు, ఇటు పోయాడు. ఎస్, పోవాల్సిన అవసరం వచ్చింది. మరి నేను ఇవాళ ప్రభుత్వంతో మంచిగా కలిసి మెలిసి ఉన్నా కాబట్టి ఇవాళ అంతమంది 240 మంది విద్యార్థులకు 2024లో అడ్మిషన్స్ లేకుండా ఉన్నాం. ముఖ్యంగా పేద దళిత విద్యార్థులు సబ్జెక్ట్స్ ఫుడ్ సైన్స్, లైఫ్ సైన్సెస్, కంప్యూటర్ కోర్సెస్ ఇన్ విచ్ దే వుడ్ హావ్ సెటిల్. మరి అటువంటి కోర్సులు రద్దు చేసి ఆ సందర్భంలో ప్రజలు గెలిపించిన మనిషిగా 1,04,000 ఓట్లు వచ్చింది నాకు ఒకసారి. అంటే ఎన్ని వర్గాలు వేస్తే వస్తాయి? అప్పుడు సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ కలవగానే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా, నాకు ఇట్లాంటి సమస్యలున్నాయి, నా కాలేజీ నాకు కావాలని అడిగి తీసుకొచ్చిన ఈ కాలేజీ నడుస్తుంది. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. B+G+7 అంతస్తులో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 7 ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. నార్మన్ ఫాస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ఇచ్చిన డిజైన్తో హైకోర్టు నిర్మాణ పనులు చేపట్టినట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. 2027 చివరిలోగా హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిలుకలూరిపేటలోని చర్చిలో మాజీ మంత్రి విడుదల రజని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో మరిన్ని వెలుగులు నింపాలని విడుదల రజని ఆకాంక్షించారు. సర్వమానవులే శ్రేయస్సు కోసం యేసుక్రీస్తు జన్మించారన్నారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం, కరుణ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు రజని. ముఖ్యంగా శాలమన్నకు మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరికి కూడా మరిన్ని వెలుగులు నింపాలని, మీ అందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, శాంతి సమాధానాలు కలగాలని, యువతకు మంచి దారి ఆ యేసుక్రీస్తు చూపించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. భగవంతుడి యొక్క మహిమ మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. అందరు కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి నీకు స్తోత్రాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీని బదిలీ చేశారు. నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించారు. గతంలో భీమవరం డీఎస్పీ వ్యవహారంపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొందరు ఫిర్యాదు చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్యపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు.
గతంలో భీమవరం డీఎస్పీ జయసూర్యకు బహిరంగంగా మద్దతు తెలిపారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. 2 నెలల క్రితం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపైన పూర్తిస్థాయి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికను పంపారు ఎస్పీ. My heart went out when I heard the news that you have won the visually challenged cricket, achieving the cup for India. It was a great moment for all of us. And to all of you, I can say you made our country, our Bharat proud. నగర్లో పోకిరిల వికృత చేష్టలపైన వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. PVNRA ఎక్స్ప్రెస్ వేపై ఉప్పరపల్లి వద్ద రన్నింగ్ కారులో నుంచి రాకెట్ షాట్స్ పిలిచారు కొందరు ఆకతాయిలు. ఈ దృశ్యాలను కారులో వెళ్తున్న కొందరు వ్యక్తులు చిత్రీకరించారు. రాత్రి సమయంలో PVNRA ఎక్స్ప్రెస్ వేపై తిరుగుతూ వాహనదారులను ఇబ్బంది పెడుతున్నాయి పోకిరి గ్యాంగులు. ఇబ్బంది పెడుతున్న పోకిరి గ్యాంగులపైన చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలైన ఘటన రంగారెడ్డి జిల్లా దుబ్బడిగూడలో చోటు చేసుకుంది. యువకుడు విక్రమ్ ఇంట్లో నుంచి ₹1,00,000 తీసుకెళ్లి ఆన్లైన్ గేమ్లో పెట్టాడు. విక్రమ్ మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశాలో తాజాగా జరిగిన ఎదురు కాల్పులో 5 మావోయిస్టులు మృతి చెందారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా బెల్తరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో 5 మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ కాల్పులో రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జి గణేష్ మృతి చెందాడు. కాగా గణేష్ స్వస్థలం నల్గొండ జిల్లాలోని పుల్లెంల గ్రామంగా అధికారులు తెలిపారు. గణేష్ పైన 25 లక్షల రివార్డు ఉంది. ఎదురు కాల్పులో రాయగడి ఏరియా కమిటీ సభ్యుడు బారీ ఆలియాస్ రాకేష్ అమృత్ అనే మావోయిస్టు మృతి చెందినట్టుగా తెలిపారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం గణేష్ పైన రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఓ సర్పంచ్. బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే హామీని నెరవేర్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగులపల్లి గ్రామంలో గత కొంతకాలంగా కోతుల బెడదతోటి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్రామానికి చెందిన నూనావతి వీరన్న తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తారని వాగ్దానం చేశారు. విజయం సాధించడంతో కోతులను పట్టేవారిని రప్పించి కోతులను బంధించి అడవికి తరలించారు. గ్రామంలో ఉన్న అన్ని కోతులను తరలిస్తారని, అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తారని సర్పంచ్ స్పష్టం చేశారు. అరే కొద్దిగా వెళ్ళరా, అదే చూసిరాను. సర్ది పెట్టుకొని బయటికి వెళ్ళాలంటే అసలు సర్ది పట్టుకొని పొలం కాడికి పోతామో పోమో నమ్మకం లేదు. పిల్లలను కలవడం, ముసలోళ్ళని కలవడం, ఇంటి మీద పడి ఇండ్లలోకి పోయి బియ్యం తినడం. ఇంట్లో మాత్రం శిథిలావస్థలు ఉన్నాయి. ఇండ్లు ఘోరంగా రేకులు గీకులు అన్ని పలగొట్టి ఘోరంగా ఉన్నాయి. తీరన్న గెలవడం అదే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోతుల పట్టిస్తామని హామీ ఇచ్చిండు. అదే హామీ ప్రకారం తీరుస్తూ ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి కోరికలు ఎన్నో ముందు తీసుకుపోతాడని ఆయన మీద ఆశించి మేము ఆనందపడుతున్నాం. పొగలపల్లి గ్రామ పంచాయతీలో స్థానిక ఎలక్షన్ల ముందు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది.
అందులో ముఖ్యంగా కోతుల బెడత. గత 5-6 సంవత్సరాల నుంచి కోతుల గురించి పాపం పబ్లిక్ చాలా బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళు మన ముందు ముఖ్య ఉద్దేశంగా కోతులు పట్టాలనేది మన ముందుకు తీసుకొచ్చిళ్ళు. దాన్ని పట్టిస్తానని నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా అందులో ఒకటి అంటే మిగతా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా కోతుల బెడద అనేది ముఖ్యంగా ఇంట్లోకి జొరబడి పాపం సామాగ్రి అన్నీ ఆగం చేస్తుండే. అవి వాటిని తప్పకుండా పట్టాలంటే అదే మాట ప్రకారం మీద ఫస్ట్గా దాన్ని తీసుకొని ఆ సబ్జెక్ట్ తీసుకొని కోతులు పట్టిస్తున్నాము. మేము గత 10 సంవత్సరాల నుంచి కోతుల బెడద చాలా ఫేస్ చేస్తున్నాం. ఊర్లో ఉన్నటువంటి మహిళలు చిన్నపిల్లల్ని కలవడం, వృద్ధులపైన దాడి చేయడం, ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉండే. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య కేవలం కోతుల బెడద మాత్రమే. ఎలక్షన్ల ముందు ఏ సర్పంచ్ అయితే కోతులను పట్టిస్తాడో అతనికే ఓటేద్దామని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నాం. మేము ఇచ్చినటువంటి నూనెవతి ఏరియా గారు ఈరోజు కోతులను పట్టిస్తున్నారు. దానికి చాలా సంతోషం. ఈ గ్రామం తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా దగ్గర ఉన్నటువంటి ప్రధాన సమస్య కోతులను పట్టేయడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమృత అనే యువకుడిని దుండగులు కాల్చి చంపారు. రాజ్బరీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో గత కొద్ది రోజులుగా సంక్షోభం కొనసాగుతుంది. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. మైనారిటీ వర్గాలపైన దాడులు పెరిగాయి. దేశమంతా అశాంతి నెలకొంది. అయితే హాదీ హత్య వెనుక తాత్కాలిక ప్రభుత్వ కుట్ర ఉందని అతని సోదరుడు ఆరోపించడం బంగ్లాదేశ్లో ఉధృత పరిస్థితులకు మరింత ఆజ్యం పూసినట్లయింది. ఈ క్రమంలో తరీక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత దేశంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాత్కాలిక ప్రభుత్వం అతనికి సాదర స్వాగతం పలికింది. తరీక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కొడుకు. ఇక దేశం విడిచి విదేశాల్లో ఉంటున్న రెహమాన్ ఢాకాలో దిగాడు. ఇటీవల కాలంలో రెహమాన్కు అనుకూలంగా బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. రెహమాన్ ఎదుర్కొంటున్న అవినీతి, హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు అతనికి క్లీన్ చిట్ ఇచ్చాయి. ప్రధాన కేసులన్నింటిలో అతడిని నిర్దోషాన్ని విడుదల చేశాయి. దీంతో రెహమాన్ రాకకు అడ్డంకులు అన్నీ తిరిగిపోయాయి. దీంతో బీఎన్పీ ప్రధాన నేతగా 2026 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉంటారని ఇటీవల ప్రకటించారు.